సబ్స్క్రైబ్, షేర్, లైక్. అంతిమ దైవ గ్రంథం ఖురాన్. 22 అల్ హజ్ కాబా యాత్ర అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 11. ومن الناس من يعبد الله على حرف فإن أصابه خير اطمأن به وإن أصابته فتنة انقلب على وجهه خسر الدنيا والآخرة ذلك هو الخسران المبين. ఆయత్ నంబర్ 11. ప్రజలలో మరికొంతమంది కూడా ఉన్నారు. వారు ఎలాంటి వారంటే వారు ఒక అంచున నిలబడి అల్లాను ఆరాధిస్తుంటారు. తమకేదన్నా లాభం కలిగితే ఆరాధన పట్ల సంతృప్తి చెందుతారు. ఏదన్నా ఆపద వచ్చి పడితే మాత్రం అప్పటికప్పుడే ముఖం తిప్పుకొని పోతారు. అలాంటి వారు ప్రాపంచికంగాను పారలౌకికంగాను నష్టపోయారు. స్పష్టంగా నష్టపోవడం అంటే ఇదే. వ్యాఖ్యానం 12. అర్ఫున్ అంటే అంచు, ఒడ్డు అని అర్థం. ఈ అంచులపై నిలబడి ఉండేవాడు నిలకడ లేనివాడై ఉంటాడు. మతధర్మ విషయంలో సంశయానికి సందిగ్ధానికి లోనే ఉన్న వ్యక్తి కూడా ఇంతే. ధర్మావలంబనలో అతనికి నిలకడ ప్రాప్తించదు. ఎందుకంటే పొద్దస్తమానం ప్రాపంచిక ప్రయోజనాలు పొందడం అతని ముఖ్యోద్దేశం అయి ఉంటుంది. ప్రయోజనాలు చేకూరినంతసేపు ధర్మాన్ని అంటిపెట్టుకుని ఉంటాడు. అన్యథా తన పూర్వీకుల మతం వైపుకు మరలిపోతాడు. తద్భిన్నంగా నిజమైన నికార్సైన ముస్లిములు దృఢ విశ్వాసం కలిగి ఉంటారు. వారు కలిమిలేములను ఎత్తు పల్లాలను చూడకుండానే ధర్మంలోకి వస్తారు. సర్వకాల సర్వావస్థల్లో ధర్మంపై స్థైర్యాన్ని కనబరుస్తారు. దైవానుగ్రహాలు ప్రాప్తించినప్పుడు దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు. కష్టాలు ఎదురైనప్పుడు ఓర్పు వహిస్తారు. ఈ ఆయత అవతరణ నేపథ్యంలో ఒక వ్యక్తి వృత్తాంతం ఉంది. అతను మదీనా నగరానికి వస్తాడు. తనకు సంతానం కలిగితే పశువులలో సమృద్ధి జరిగితే ఈ ధర్మం ఇస్లాం చాలా మంచి ధర్మం అని అంటాడు. తాను అనుకున్నట్లుగా జరగకపోతే ఈ ధర్మం ముదనష్టపు ధర్మం అంటాడు. కొన్ని ఉల్లేఖనాల ప్రకారం ఆనాడు కొత్తగా ఇస్లాం స్వీకరించిన అరబ్బు పల్లెవాసుల్లో ఈ అవలక్షణం ఉండేది. ఫతహుల్ బారీ. ఆయతుల నెంబర్ 12, 13. يدعو من دون الله ما لا يضره وما لا ينفعه ذلك هو الضلال البعيد. ఆయత్ నెంబర్ 12. మరి వారు అల్లాను వదిలి తమకు నష్టం కానీ లాభం కానీ కలిగించలేని వారిని మొరపెట్టుకోసాగుతారు. చాలా దూరపు అపమార్గం అంటే ఇదే. يدعو لمن ضره أقرب من نفعه لبئس المولى ولبئس العشير. ఆయత్ నెంబర్ 13. ఎవరి నష్టం కీడు అతని లాభం కన్నా చేరువలో ఉన్నదో అలాంటి వారిని వారు వేడుకుంటున్నారు. ముమ్మాటికి అలాంటి వాడు మహా చెడ్డ సహాయకుడు, మహా చెడ్డ స్నేహితుడు. వ్యాఖ్యానం 13. కొంతమంది ఖురాన్ వ్యాఖ్యాతల ప్రకారం వేడుకుంటున్నారు. యదఊ అనే పదం పలుకుతున్నారు. యకూల్ అన్న భావంలో వాడబడింది. దైవేతులను పూజించే భక్తులు తీర్పు దినాన తమ మిథ్యా దైవాలను గురించి వాడు చాలా చెడ్డ సంరక్షకుడు, చెడ్డ స్నేహితుడు అని పలుకుతారు. అంటే తమ ఆశా సౌధం ఆనాడు కుప్పకూలిపోయిన తరువాత వారి నోట అప్రయత్నంగా ఈ మాటలు వెలువడతాయి. వారు దైవాగ్రహం నుంచి తమను కాపాడుతారని, తమ కొరకు సిఫార్సు చేస్తారని ఇప్పటి వరకు నమ్మేవారు. కానీ తీరా ఆ కీలక సమయం వచ్చినప్పుడు ఆ బూటకపు దేవుళ్ళు నిస్సహాయులుగా ఉండిపోయారు. పైగా తమ భక్తులతో పాటు వాళ్ళు కూడా నరకానికి ఇంధనంగా మారారు. కష్టకాలంలో ఆదుకునేవాడే నమ్మదగ్గ నేస్తం అవుతాడు. కానీ స్వయంగా దైవాగ్రహానికి పాత్రులు అయ్యేవారు ఇంకా ఇతరులకు ఏం సహాయం చేస్తారు? అందుకే వారు చాలా చెడ్డ సంరక్షకులుగా, చెడ్డ స్నేహితులుగా అభివర్ణించబడ్డారు.
వారికి చేసే పూజలు ప్రయోజనం చేకూర్చటం అటుంచి ఆశాంతం హానికరంగానే పరిణమించాయి. అలాంటి వారిని ఉద్దేశించి ఇంకో చోట ఇలా అనబడింది: నిశ్చయముగా ఇప్పుడు మేమే అల్లాను విశ్వసించేవారో లేక మీరో తిరస్కారులో ఎవరో ఒకరు మాత్రమే సన్మార్గంలో ఉన్నాము లేదా స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నాము. సభ 24. వాస్తవానికి అల్లాను విశ్వసించేవారు మాత్రమే సన్మార్గంలో ఉంటారు. కానీ ఈ మాట సూటిగా చెప్పే బదులు ఆలోచింపజేసే విధంగా ఎవరి నష్టం కీడు అతని లాభం కన్నా చేరులో ఉన్నదో అని చెప్పబడింది. శ్రోతల మనోమస్తిష్కాలకు పదును పెట్టడం దీని అసలు ఉద్దేశం. ఆయత్ నంబర్ 14-15. إن الله يدخل الذين آمنوا وعملوا الصالحات جنات تجري من تحتها الأنهار إن الله يفعل ما يريد. ఆయత్ నంబర్ 14. విశ్వసించి మంచి పనులు చేసిన వారిని అల్లాహ్ సెలయేరులు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. అల్లాహ్ అనుకున్న దాన్ని చేసి తీరుతాడు. من كان يظن أن لن ينصره الله في الدنيا والآخرة فليمدد بسبب إلى السماء ثم ليقطع فلينظر هل يذهبن كيده ما يغيظ. ఆయత్ నంబర్ 15. అల్లాహ్ ప్రపంచంలోనూ పరలోకంలోనూ తన ప్రవక్తకు సహాయం చేయడని తలపోసేవాడు పైనుంచి ఒక త్రాడును కట్టి తన మెడకు ఉరేసుకుని వేలాడాలి. ఆ తరువాత తన ఈ ఉపాయం వల్ల తన కసి తీరుతుందేమో చూసుకోవాలి. వ్యాఖ్యానం 14. విద్వాంసులు ఈ ఆయతుకు 2 అర్థాలు చెప్పారు. ఒకటి, దేవుడు తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు అండగా నిలువరాదని కోరుకునేవాడు కూడా ఉన్నాడు. ఎందుకంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాబల్యం పెరిగితే అతను వార్వలేడు. అలాంటి వాడు తన ఇంటి దూలానికి త్రాడును కట్టి తన మెడకు ఉరేసుకోమనండి. అలా చేయడం వల్ల అతనిలోని అక్కసు వార్వలేనితనం దూరం అవుతాయేమో చూసుకోమనండి. రెండవ అర్థం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు అనుదినం పెరుగుతున్న ఆదరణ చూసి అసూయతో రగిలిపోయేవాడు. చేతనైతే ఒక త్రాడు సహాయంతో ఆకాశానికి ఎక్కమనండి. ఆకాశం నుంచి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు వహీ రూపంలో అందే సహాయాన్ని ఇక మీద అందకుండా చేయమనండి. కనీసం ఆ విధంగానైనా అతని గుండె మంట చల్లారుతుందేమో ప్రయత్నించి చూడమనండి. ఇమాం ఇబ్నే కసీర్ మొదటి భావార్థానికి ప్రాధాన్యతనివ్వగా ఇమాం షౌకానీ 2వ భావార్థం వైపు మొగ్గారు. నేపథ్యం దృష్ట్యా 2వ అభిప్రాయమే చాలా వరకు అతుకుతుంది. ఆయతుల్ నంబర్ ప్లీజ్ 16, లైక్ 17. కామెంట్ షేర్ సబ్స్క్రైబ్.